యాందిరయ్యా యాన్ చేస్తున్నా तस्वीर आप देख रहे हैं स्टेट इंडिया की मिसाल व्यायाम ये मशीन ఈరోజు పెన్నాకి వరద నీరు వచ్చింది తెలిసి నేను నా స్నేహితుడు పెన్నా బ్యారేజ్ దగ్గరికి వచ్చాము. పెన్నా నదిని చూసేందుకు. మీరు కూడా చూసి ఆనందించండి. పెన్నా బ్యారేజ్కి దగ్గరలోనే మహాకవి తిక్కన మందిరం ఉంది. దాని పక్కనే పార్క్ కూడా ఉంది. తిక్కన మహాభారతం రచించిన మందిరం అని కూడా దీనికి పేరు. పార్కులోకి ఎంటర్ అవుదాం రండి. పార్కులో చాలా బాగా చేస్తున్నారు. పిల్లలు ఆడుకునే దానికి, పెద్దలు ఎక్సర్సైజ్ చేసేదానికి అన్ని ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి పెన్నా నది కూడా మనకి దగ్గరగా కనిపిస్తుంది. రండి, పెన్నా నది మనం దగ్గరగా పోయి చూద్దాము. పెన్నా నదిలో నీళ్లు ఎలా ఉన్నాయి, ఎలా పారుతున్నాయి అనేది కూడా మనం ఒకసారి ఒక లుక్ వేసుకుందాం రండి. చూడండి, పెన్నా నది వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి చూస్తుంటే చూసారా ఎంత బాగుందో. పెన్నాకి వరద నీరు వచ్చిందంటే పైనుంచి నీళ్లు వదిలిపెడుతున్నారు సమస్యల నుంచి. చాలా బాగుంది కదా ఈ దృశ్యాన్ని చూస్తుంటే. యాందిరయ్యా యాన్ చేస్తున్నా ఇదేంది ఇదేందా ఇది నేను చూడలే. ఏంటి మమ్మీ ఎవడీడు? వాన మొదలైంది మళ్ళీ. బా ఎన్ని రోజుల నుంచి వాన కోసం అల్లాడుతావా నెల్లూరు జనాలు. ఎండ 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 ఒళ్ళు కాలిపోయేటట్టు. ఈరోజు మాత్రం వాన దంచి కొడుతుంది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. వానలో తడవడం అంటే నాకు చాలా ఇష్టం. చేపలు పట్టేవాళ్ళు చూడండి, వరద నీటిలో దిగి ఎలా పడుతున్నారో చేపలు. వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి. పెన్నా నదిలో డైరెక్ట్గా దిగి అక్కడ వలలేసి చేపలు పడుతున్నారు.
వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటారు.